డ్రైనేజ్ కానీ అన్ని రకాలు కూడా చేశాడు. దానికి తోడు ఆయన ఆ మండలం ఎన్నుకున్నాడు. ఆయన ఇక్కడ 48 గంటలు దీక్ష చేస్తానని చెప్పిండు. చెప్తే మాకు అక్కడ మూడుచింతలపల్లి మండలంలో 13 గ్రామాలు ఉన్నాయి. 13 గ్రామాలలో 12 మంది సర్పంచులు టీఆర్ఎస్లో ఉన్నారు. మా ఎంపీపీ కూడా మా టీఆర్ఎస్. అందరూ కూడా ఈయన ఇక్కడ సభ పెట్టడం ఏంటి, ఈయన ఇక్కడ రావడం ఏంటి? మాకు మంచిగా గ్రామంలో అందరికీ ఒక అమ్మకు ఒక నాన్నకు మంచిగా 2000 రూపాయల 16 రూపాయలు పింఛన్ వస్తుంది. మా బిడ్డకు పెళ్ళైతే 1,16 రూపాయలు వస్తున్నాయి. మా నాన్నకు వ్యవసాయం చేసుకుంటే ఎకరకు 10,000 రూపాయలు రైతు బంధు వస్తుంది. ఇంకేదైనా ప్రమాదం జరిగినా కానీ రైతు బీమా వస్తుంది. ఇన్ని ఫెసిలిటీస్తో సహా మాకు మంచి స్వచ్ఛమైన తాగునీరు ఇస్తున్నాడు. మాకు ప్రతి గ్రామానికి కూడా 12,700 చిల్లర గ్రామాలు ఉంటే ప్రతి ఊరికి ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ హరితారం కానీ నర్సరీలు కానీ మంచిగా 24 గంటల కరెంటు కానీ మన గ్రేవ్యార్డ్ కానీ డంపింగ్ యార్డ్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడ లేని విధంగా మన సీఎం కేసీఆర్ గారు అన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాడు కాదు. ఆల్రెడీ అన్ని గ్రామాలలో ట్రాక్టర్ లేదు గ్రామం లేదు, నర్సరీ లేదు గ్రామం లేదు. ప్రతి గ్రామం కూడా డెవలప్ అయింది. మంచిగా ఆనందంగా బ్రహ్మాండంగా మంచిగా మిషన్ భగీరథ నీళ్లు ఫిల్టర్ నీళ్లు తాగుకుంటూ అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషిస్తున్నారు. ఆ గ్రామంలో వచ్చినందుకు ఈయన వస్తున్నాడని తెలిసి వీడు ఏడ చెడగొడతాడో, వీడు చీడ పురుగు మాకు వచ్చే 2,000 కూడా ఏడ నష్టం చేస్తాడో. గత ప్రభుత్వం కాంగ్రెస్ ఉండే 10 ఏళ్ళు వాళ్ళే ఉండి 200 రూపాయలు కూడా పింఛన్ ఇవ్వకపోదు. ఒకటి చస్తే ఇంకొని పేరు రాదు, చెప్పులు అడిగేదాకా కూడా రాకపోవు. మళ్ళా ఈ ఏడ బాధ పెడతాడో, ఇదంతా ఏడ చేస్తాడు అని చెప్పి ఆ గ్రామ సభలు గ్రామ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ప్రజలు కానీ అందరూ కూడా అక్కడ ఫ్లెక్సీల మీద వేసిండు. మా ఏదైతే స్కీములు ఉన్నాయో 28 స్కీములు ఇవన్నీ కూడా అక్కడ ప్రింట్ చేసి అయ్యా మా సీఎం మా గ్రామానికి చేసిన స్కీములు అని చెప్పి ప్రింట్ చేసి అక్కడ పోస్టర్లు పెట్టి వాళ్ళు కూడా ప్లే కార్డు పట్టుకున్నారు. గో బ్యాక్ రేవంత్ రెడ్డి, నువ్వు ఎందుకు వస్తున్నావు? పోనీ ఏమైనా ఉద్ధరిస్తావా? పోనీ మాకేదైనా ఇస్తావా? మాకేమైనా చేస్తావా? నీ చేత ఏమన్నా ఉన్నదా అని వాళ్ళంతా అడిగేటందుకు వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళు దాన్ని అట్ట వాళ్ళు అడ్డుకున్నారు. ఎందుకు అడుగుతాం? ఓ చెయ్యి పండుకున్నావు, చూసినావు, వాళ్ళ అభివృద్ధి కూడా తెలిసింది కదా నీకు. అట్లా నీ కొడంగాల పెట్టి ఉన్నదా చెప్పు. నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇట్లా చేస్తున్నావు చెప్పట్లా. ఆ మాదిరిగా ఆ గ్రామం మాదిరిగా ఎట్లా నెక్లెస్ రోడ్ ఉన్నట్టున్నాడు. మూడుచింతలపల్లి రోడ్డు పోతుంటే ఎట్లా నెక్లెస్ రోడ్ ఎట్లుంటుంది అట్లా రోడ్డు కాదు. అన్ని గ్రామాల్లో అంత అభివృద్ధి చెందినాయి. రైతు వేదిక కానీ ఇవన్నీ కూడా అన్ని రకాలుగా అదొక్కటే మూడుచింతలపల్లి కాదు. నువ్వు ఏ గ్రామం చూసుకో, మేడ్చల్ నియోజకవర్గం తెలంగాణలో ఏ గ్రామం చూసుకో, ఏ ఊరికెళ్ళవో ఎక్కడెళ్ళవో. నువ్వు గత 10 ఏళ్ల ముందు మీరే ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, అన్ని మీరే చేసి కదా, అన్ని చేసినామంటున్నారు కదా. ఏం చేసినా చూపి, ఏం చేసినా చూపి. వాళ్ళ అభివృద్ధి చెప్పాలి వాళ్ళను. ఇంకో ఇన్ని స్కీములు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. కంటి వేలు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కేసీఆర్ కిట్స్ కానీ, మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, హరితారం కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆరోగ్య లక్ష్మి కానీ, ఇవన్నీ ఆసరా పింఛన్లు కానీ, ఇవన్నీ రైతు డిస్ట్రిబ్యూషన్ 1 రూపీ కేజీ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఎక్కడ లేని విధంగా మన దగ్గర గొర్రె పంపిణీ కానీ మన కృషి ఇది కానీ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నట్టు దేశంలో ఏ రాష్ట్రంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడ కూడా లేదు. ఒక చరిత్ర కేసీఆర్ అంటే ఒక చరిత్ర, ఒక హిస్టరీ అంత పెద్ద మంచి పట్టుకొని ఒక మహాత్ముని పట్టుకొని ఏం తిట్టడం. ఒక నువ్వు దొంగవు, నువ్వు పట్టవాడు, నువ్వేం చేసినావు? నేనంతా పాలమిన లంగదన్నా. నేను పాలమిన నేనే చెప్తా. నేను పాలమిన బోర్ల మిషన్లు నడిపించిన, వ్యవసాయం చేసిన, గులాబ్ పూలు అమ్మినా, చిట్ ఫండ్ చేసిన, స్కూల్ పెట్టా, కాలేజీ పెట్టా, మెడికల్ కాలేజీ పెట్టాను. నేను బ్రోకర్ దందా చేయలే. నేను ప్రతి రూపాయి కష్టపడ్డా.
లక్షల మందికి ఇంజనీర్లను తయారు చేసిన, లక్షల మందికి వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన. నన్ను ఒక పెద్ద మనిషిని పట్టుకొని నన్ను బ్రోకర్ అంటాడు, జోకర్ అంటాడు. వాడు బ్రోకర్, వాడు చేసే పని బ్రోకర్ పని చేస్తున్నాడు. వాడో ధనాన్ని, వాడో బ్లాక్ మెయిలర్, వాడో లుచ్చా, వాడో బట్టబాజ్, వాడో రకం మనిషి. వాడు పిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఎంత తెచ్చుకున్నాడు, బ్రోకర్ పని తెచ్చుకున్నాడు. వాడు ఎంతమంది కాదు. నిన్న మొదలు నా కాలేజీ మీద పార్లమెంట్ క్వశ్చన్ అడిగింది, మల్లారెడ్డి కాలేజీలన్నీ పర్మిషన్ లేదా, ఆయన కరెక్ట్ ఫీజు రింబర్స్మెంట్ చేస్తుందా? మొన్ననే క్వశ్చన్ వచ్చింది, మాకు ఆన్సర్ కూడా వచ్చింది. ఏసీటీ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, ఆ మంత్రి కూడా జవాబు రాసింది. మల్లారెడ్డి 13 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, క్లియర్ లైన్, ఎల్లా కూడా ఫ్యాకల్టీ కానీ ఎల్లా కూడా మోసం లేదని క్లియర్ గా జవాబు రాసింది పార్లమెంట్. జవాబు ఇచ్చింది ఆయనకు మొన్న సెక్షన్ అడే, అది నాకు కాపీ కూడా ఉంది, మీ అందరికీ కూడా ఇస్తాను. నా సంగతి మీ అందరికీ తెలుదా? నేను కాలేజీలు ఎప్పుడు పెట్టా? రాజకీయం రానప్పుడే. మెడికల్ కాలేజీలు ఎప్పుడు పెట్టా? రాజకీయం రానప్పుడే. నాకు 600 ఎకరాల భూమి ఉంది, నాకు పరంపోగు లేదు, అసైన్మెంట్ ల్యాండ్ లేదు, చెరువు సిద్ధం లేదు, ప్రతిదీ కూడా కొన్న భూమే, ఎవరిని కబ్జా పెట్టలే లేదు. ప్రతిదీ కూడా నేను కొన్నా, అభివృద్ధి చేసిన. ప్రతి పర్మిషన్ కూడా బిల్డింగ్లకు అన్ని పర్మిషన్లు మొన్ననే సింగల్ విండో కింద మా కేటీఆర్ సార్కు మేము కాలేజీలో అందరం కూడా రిక్వెస్ట్ చేస్తే 15% ఎక్కువ తోటి అన్ని పర్మిషన్లు ఇప్పుడే 40 కోట్ల రూపాయలు కూడా కట్టారు. మేము ఎప్పుడు తప్పుడు చేయలే. లక్షల మందికి, ఎంతో మంది సైంటిస్టులు చేస్తాం, ఎంతో మంది డాక్టర్లు తయారు చేస్తాం, ఎంతో మందికి ఉపాధి కల్పించాం. నా దగ్గర ఎంటెక్ టీచింగ్ స్టాఫ్ 10,000 మంది ఉన్నారు. మామూలు విషయం కాదు. నువ్వు బ్రోకర్ వాడవు, ఓ లుచ్చగాడవు, ఓ బట్టబాజీ వాడవు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఎంతో మంది గుళ్ళ చెప్పు, ఎంతమంది పైసలు వసూలు చేయలేరు, ఎంతమంది ఒక్కనే నాకు చూపి, ఎవరైనా కబ్జా పెట్టాక చూపి, ఎవరైనా పైసలు వసూలు ఎక్కడ చూపి. ధర్మం మీరు నువ్వు అనకు చెప్పదాం, నేను అనకు చెప్పదాం. రా ముంగడికి రా. మాట్లాడే తరిక లేదు, అడ్డం పొడుగు మాట్లాడి ఒక పెద్ద లేదు, చిన్న లేదు, మర్యాద లేదు. ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడగానే సినిమా స్టైల్ అనుకుంటున్నాడు, సపోర్ట్ కొట్టగానే లేచిపోతున్నాడు. అప్పుడే సీఎం అయిపోయినట్టుగా, 72 మంది గెలిచేసినట్టుగా, ఈయన సీఎం అయినట్టుగా ఫస్ట్ సంతకం అంటే ఆ ప్రగతి భవనం చేస్తున్నాడు. నేను అయ్యా సొమ్ము, నేను అయ్యా తాత సొమ్ము. వీళ్ళు ఉన్నారు 75 సంవత్సరాలలో 7 ఏళ్ళు మేము వచ్చాము. మా సీఎం కేసీఆర్ గారు ఉన్నాడు. అంతకుముందు ఒక 10 ఏళ్ళు వీళ్ళు చేసుకుంటారు. 55 ఏళ్ళు అయితే వీళ్ళు ఉన్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా దేశమంతా. ఏం చేసిలే? లూటి చేసి 10 ఏళ్ళ ముందు 2004 నుంచి 14 దాకా వీళ్ళు ఏం చేసి చెప్పు. ఏమైనా అభివృద్ధి చేసినా? ఏమైనా చేసిన అభివృద్ధి? ఇవాళ మా సీఎం కేసీఆర్ గారు ప్రపంచంలోనే వండర్స్ చేసి, దేశంలోనే వండర్ చేసి, ఇన్ని స్కీమ్లు ఏ రాష్ట్రంలో ఏమంటే నేను ముట్టుకు రాలేదు, నా పదవి రాజీనామా చేశాను. ఇన్ని స్కీమ్లు తింటా ఏ రాష్ట్రంలో మన దేశంలో ఏమైనా ఉంటే చెప్తాను. నేను చాలా చేస్తాను. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, బుడం కాని వాడవు, నువ్వు పిచ్చకుంటాడు, నువ్వు మనిషి వాడు. నీకంటే ఆ గాఢన అట్ట గాఢనమే నీకంటే పాలవాడట. అవును, పాలంతో చెడ్డ పని ఉన్న యాదవ కుటుంబాలకంతా నువ్వు చెడ్డ పేరు చేస్తావు. వెంబడి యాదవ్ని పెట్టుకొని యాదవ్ని తింటావు. పాలంతే బ్రోకర్ పని చేసినట్ట, పాలంతే జోకర్ పని చేసినట్ట. ఇదా పద్ధతి? ఇదా నీది? యాదవ్ని అవమానిస్తావు నువ్వు. రూపాయి కష్టపడ్డా, ప్రతి రూపాయి కష్టపడ్డా, ప్రతిరోజు పని చేసినా. నేనైనా దొంగతనం చేయలే, బ్రోకర్ పని చేయలే, బట్టబాజీ పని చేయలే, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పోలే. ఈరోజు లక్షల మందికి ఉద్యోగం ఇప్పించిన, ఉపాధి కల్పించిన, ఒక చరిత్ర సృష్టించిన మా సీఎం కేసీఆర్ గారు చూడు. నువ్వు ఒక్కొక్క స్కీమ్ చూడు, నీకు అర్థమైతే లేదురా? చేస్తలేవాడు. ఎంత బట్టబాజీ మాటలు, దగులుబాజీ మాటలు. ఒక బ్రోకర్ అని అంటే తింటానికే మాకు నోరు, అసలు మా నోరు ఖరాబ్ అయిపోతుంది. అంత దుర్మార్గం. పార్టీ దిమాగ్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియమ్మ రాజ్యం వస్తుంది, సోనియమ్మ రాజ్యం వస్తుంది.
మన చిన్నపిల్లలకు అన్నం తింటుంటే చందమామ చూపిస్తుంది చోద్యం అయితే వస్తుంది యాడికెళ్ళి వస్తుంది ఎప్పుడు వస్తుంది 20 నెలల ఆదాయం వస్తుంది ఈయన సీఎం అయిపోయిందట అప్పుడే నేను ఈ అమ్మ దరిద్రం ఒక మూడు అప్పుడే సీఎం అయిపోయినట్టుగా అందరికి యువతంతా వారు ఎంబడినట్టుగా ఇక మొత్తం వచ్చేసినట్టుగా రాజ్యం అంతా అయిపోయినట్టుగానే ఇక ఏం పార్టీ లేదు మేమంతా ఏం పని చేస్తలేం రోజు ఏం చేస్తలేం తిరుగుతున్నాం వాడన్నా బ్రోకర్ పని చేస్తుండ్రు రోజు దళాన్ని పని చేస్తుండ్రు వాడు బట్టబాయి పని చేస్తుండ్రు వాడు మేము రోజు పని చేస్తున్నాం ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ ప్రతి కార్పొరేటర్ ప్రతి కౌన్సిలర్ ప్రతి సర్పంచ్ ప్రతి ఊరిని అర్థం చేసింది రోజు మా సీఎం కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఒక మానవుడిని ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ దేశంలో ఎక్కడ ఉందా ఇక్కడ పేరు వచ్చిందా ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్కీమ్ తో ఒక ఊర్లే ఒక్కొక్క ఊర్లే ఎన్ని రూపాయలు వస్తున్నాయి మీకు అంతా లిస్ట్ కూడా తీసుకొచ్చారు పింఛన్ కానీ దళిత బంధు కానీ ఇవన్నీ కూడా దళిత బంధు చెయ్యరు అప్పుడే మోసం అంట వాళ్ళంతా దళిత కింద ఇప్పుడు మన తానా 90 తాండాలు ఉండదు ఎన్ని తాండాలు ఉంటాయి గత ప్రభుత్వం 10 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఆలోచన వచ్చిందా కాంగ్రెస్ వాళ్ళకు ఎన్ని తండాలు చేసి గ్రామ పంచాయతీ ప్రతి ఒక్కరిని సర్పంచ్ చేసి వాళ్ళకు తాగునీరు ఇచ్చి పర్ఫెక్ట్ 24 గంటలు కరెంట్ ఇచ్చి మంచిగా రైతులు ఇచ్చి గ్రామాలన్నీ కలకలు ఆడుతున్నాయి వీళ్ళకి ఆ సోయి లేదు అందరూ ఆ తెలివి లేదా చేయాలని వ్యక్తులు మేము దళిత ఇప్పుడు మేము ఎస్టీ చేస్తాం దళిత ఆత్మగౌరవ సభలు పెడతామని ఎందుకోసం సభలు పెడుతున్నాము తిడుతున్నాడు ఎస్టీలు అంతా వచ్చి జడగొట్టావురా మాకు నువ్వు దుర్మార్గుడు నువ్వు చెడిపోయావు నువ్వు లబ్బంగావు మాకు వచ్చి మళ్ళీ ఇంకా జడగొట్టావురా మన నోట్లో మన్ను వేసిపోతావురా తిడుతున్నా వ్యక్తులు పట్టుకొని తిట్టి అంతా సర్కస్ లెక్క ఒక టెంట్ సామాన్ తీసుకొస్తాడు ఆ బయట మనుషులను తీసుకొస్తాడు 5 వేసుకొస్తాడు వాడు టెంట్ వేసి వాళ్ళ కూడా తింటాడు వాళ్ళు సపోర్ట్ కొడతారు సినిమా కథ క్లోజ్ మళ్ళీ టెంట్ చదువుకొని వెళ్ళిపోతాడు ఒక ఆ పద్ధతి నువ్వు అది మనకి ఎవడో చేస్తాడా ఏం చూసేస్తాడు ఎందుకు చేస్తాడు చెప్తున్నాడు ప్రజలు కూడా ఎందుకు చేస్తాడు ఏదైనా ఒక్క పాట చూపిమని వాళ్ళ పాటలు పాడాలని చూపిమని వాళ్ళు ఈయన ఏం చేసిండని చెప్పు ఈయన 4 పాటలు మరి ఏముందని మొన్న దాకా పైసలు ఇచ్చి కూడా పిసిసి తెచ్చుకున్నాడు వాళ్ళు ఎవరు దిగ్గేయారు పిసిసి సూటబుల్ పర్సన్ లేదు ఈ బ్రోకర్ కనిపిస్తే వాళ్ళని తిట్టి ఇన్ని పైసలు వసూలు చేసి వాటిని నడిపిస్తాడు అసలు వచ్చేది సత్యం లేదు వాటైతే నడవలని వాళ్ళు పెట్టింది ఈ దరిద్రుడు ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీలో ఉండేది నేను కూడా అప్పుడు టీడీపీలో ఉన్నాను వారికి ప్రెసిడెంట్ ఉండేది ఏం చేసాడు దానికి వాళ్ళు ఒక సీనియర్ రెస్పెక్ట్ ఇచ్చే లేదు పోదు వాడు వచ్చే ముందు 10 మంది పిల్లగాలని పంపిస్తాడు సీఎం 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 నేను మొగాడికి సీఎం వీడు సీనియర్ కూడా సీఎం కాదు నువ్వు అప్పుడే అనిపించుకున్నా మొన్న కూడా ప్రమాణ స్వీకారం చేసేసి ప్రెసిడెంట్ నువ్వు సీఎం ఉంది అమ్మ పిచ్చకుంటాడు వీడు సీఎం దరిద్రుడు గడా ఏమి స్థాయిలో వాడు పిసిసి ప్రెసిడెంట్ కావాలి 10 మంది చంద్రగారం పెట్టుకొని అనిపించుకునేది పెద్ద ఇంకా డబ్బా కొట్టుకునేలాగా మీకు దానికి అయినా నేను అలాగే కన్నా నాకు మాట రావా వానికంటే డబ్బలు మాట్లాడతాం వాడు ఏమనుకుంటాడో కవాడతాడు అరే రేవంటే రేపటి సంగతి బిడ్డ మేము కూడా చూసుకుంటాం ఛాలెంజ్ చేస్తున్నాం రా ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం వాడు దమ్ముంటే మూడైతే చెప్పని సరగాని పట్టుకొని ఇన్ని గొప్ప పనులు చేస్తుంటే వాడి కళ్ళు కూడా కనిపిస్తాయో వాడి కళ్ళు అవన్నీ కబడ్డీ కాడు అవడు మంచు కాలిపోతుంది ఎందుకంటే పట్టవాడి వాడేవాడు దొంగ జిల్లా వాడు 3rd క్లాస్ ఫెలో వాడు బూట్లేవాడు దరిద్రవాడు వాళ్ళకి చదువు కాంగ్రెస్ ఎక్కడి వాళ్ళు చేసింది వాళ్ళు చదివేనే ఉన్నారు దానికి దరిద్రం కూడా వచ్చింది వాడు ఇద్దరు చదివేది ఏం లేదు మొత్తం చెడగొట్టాడు అది ఎక్కడైనా చెడిపోయింది కానీ మంచోళ్ళని చెడగొడుతుండగా మంచోళ్ళని చెడమాటలు మాట్లాడుతుండగా నా భూములన్నీ నేనేం జేబులో పెట్టుకొని చెప్తున్నాను బాగా జాబ్తా ఉన్నాయి కంప్యూటర్లో కొడితే ప్రింట్అవుట్ వస్తుంది మల్లారెడ్డి అసైన్మెంట్ అయినా మల్లారెడ్డి దొంగ ఉన్నా మల్లారెడ్డి కబ్జా ఉన్నా మల్లారెడ్డి సిద్ధం పట్టణ మల్లారెడ్డి జరుపున్నా కాదా కాదా చెప్పు ప్లాన్ లేవా కంప్యూటర్లో లేదా నేను దాచి పెట్టుకుంటున్నా వాడు నన్ను కబ్జా అంటాడు వాడు కబ్జా వాడు బ్లాక్ మెయిల్ వాడు అట్లా సంపాదించిన గుళ్ళ ఒక్క రూపాయి బ్లాక్ మెయిల్ చేయలేదు నేను ఎవరికి రైట్ ఇన్ఫర్మేషన్ లేదని ఒక్క గుళ్ళ నా ముక్కు నాలా రాసుకుంటా నా పదవికి రాజీనామా చేస్తాను ఇన్ని స్కీమ్లు
బంధు మా సీఎం క్లియర్గా చెప్పింది హుజురాబాద్ మొత్తంలో రాష్ట్రంలో 17 లక్షల మంది ఉంటే 17 లక్షల మందికి ఇస్తాను చెప్పి చెప్పిందా? ఎవరో చెప్పలేదు కదా, ఆయనే చెప్పింది కదా. వారిని డ్యూటీలు చేసిన కూడా ఇస్తాడు కదా, ఆర్థికంగా మంచుకున్న కూడా ఇస్తాడు కదా. మళ్ళీ నిన్న ఈడ కూడా చెప్పింది కదా, మెల్లగా మెల్లగా బీసీ బంధు అన్ని బంధువులు తీసుకొచ్చాను కూడా చెప్పింది కదా. 20 ఏళ్ళు ఉంటే నేనే కూడా చెప్పింది కదా. ఇంకా మరి గతం ఎక్కలేదా, వారికి మైండ్ ఎక్కలేదా? అన్ని మేమే చేస్తాం. మా సీఎం కేసీఆర్ చేస్తాడు. ప్రతి పేదల గుండెల్లో ఉంటాడు. పేదల ఇళ్లలో ఆయన దేవుడి రూపం. ఒక గొప్ప మహాత్ముడైన అంబేద్కర్ తర్వాత మా సీఎం కేసీఆర్. యాది పెట్టుకోరా చక్రాసి. వాడు పెద్ద ప్రియుడు కాదు, వాడు పెద్ద తురుముకాని కదా, అబద్ధాలలో నంబర్ 1 కదా, బ్లాక్ మెయిల్లో కూడా నంబర్ 1 కదా, అన్నిట్లలా బట్టవాళ్ళ వాళ్ళలో కూడా నంబర్ 1 కదా. నేను మాత్రం సవాల్ చేస్తున్నాను, దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంటాడు. ఛాలెంజ్ చేస్తున్నాం సాలే. అరే సాలే రారా గుడ్లే, అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా. నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే గాండు. రేపు రారా, ఛాలెంజ్ చేస్తున్నా, నిలబడతాం. నువ్వు ఓడిపోతే, నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా? నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా? కానీ నువ్వు గెలిచి చూపిరాని తమ్ముంటే అందరూ చెప్తున్నావారా 20 గంటలావు, 15 గంటలావు, 2 ఏళ్ళావు, మరి అవసరం. ఇప్పుడు ట్రైలర్ చూపిరాను గెలిచి పిల్లలకు ధైర్యం మీరా, నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం మీరా. నేను మళ్ళా గెలుస్తున్నా. ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా, మళ్ళీ నిలబడతాను. మొగోడవైతే చెప్పురా, ధైర్యవంతుడవైతే చెప్పురా అని కూడా అందరూ కూడా ఛాలెంజ్ చేస్తున్నా. వాడిని కూడా రాజీనామా చేయమని, నేను కూడా రాజీనామా చేస్తా. రెండింటికి బరోబర్ నిలబడతాం. ఎవరు గెలిస్తే వాడే 0, ఓడిపోయినోడు 0, 34 మంచిగా సంకరించారు. ఇదంతా రాజకీయ ఛాలెంజ్ చేస్తున్నామండి. జై తెలంగాణ, జై కేసీఆర్.